శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరమవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం మొదలగు అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడును. నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9014339338. ధనుస్సు రాశి వారికి ఏప్రిల్ 7 మనసులో భార్య మీద అనుమానం, జాగ్రత్త. అందరికీ నమస్కారం, ఛానల్కి స్వాగతం. 2025 ఏప్రిల్ 7న ధనుస్సు రాశి వారికి ఏ విధమైన పరిస్థితులు గోచరిస్తున్నాయో, ఏ విధమైన సంఘటనలు వీరి జీవితంలో జరగబోతున్నాయో, వీరి జీవితానికి సంబంధించి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేం చెప్పేదేమిటో మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ధనుస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక చూసుకున్నట్లయితే ధనుస్సు రాశి వారు పట్టుదలతో కూడిన వ్యక్తిత్వం కలిగిన వారు. ఈ యొక్క రాశి వారు సూటిగా స్పష్టంగా మాట్లాడతారు. మొహమాటం అనేది అస్సలు ఉండదు. ఎదుటివారు ఏమనుకున్నా సరే ఉన్నది ఉన్నట్లు కుండ బద్దలు కొట్టినట్లు చెప్పడంలో ఈ యొక్క రాశి వారు నేర్పరులని చెప్పాలి. ఈ యొక్క రాశి వారికి అందం, దేహదారుఢ్యంతో పాటు దైవభక్తి అధికంగా ఉంటుంది. ఎదుటి వారికి సహాయం చేయడానికి కష్టంలో ఉన్నా నష్టంలో ఉన్నా ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ యొక్క రాశి వారు అతిథులను బాగా గౌరవిస్తారు. ఈ యొక్క రాశి వారు స్నేహితులను, బంధుమిత్రులను ఎక్కువ ప్రేమాభిమానాలతో చూస్తారు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి 2025 ఏప్రిల్ 7న ఈ యొక్క ధనుస్సు రాశి వారికి మనసులో భార్య మీద అనుమానం కలుగుతుంది. ఇక ఆ అనుమానం ఏ పరిస్థితుల కారణంగా కలగబోతుందో తెలుసుకునే ముందు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక ఈ వీడియోలోకి వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక చూసుకున్నట్లయితే కనుక భార్య మీద ఆర్థిక పరమైన అంశాల్లో మీకైతే కనుక చిన్నపాటి అనుమానం కలుగుతుంది. మీకు తెలిసి తెలియని వ్యక్తుల ద్వారా, అలాగే మీకు ముందుగా అడిగి సహాయం మీరు నిరాకరించిన వ్యక్తులకు మీ భార్య సహాయం చేశారేమో అని మీకు అనుమానం కలుగుతుంది. ఈ పరిస్థితి మీకు ఒక వ్యక్తి ద్వారా గాని, ఒక ఫోన్ కాల్ ద్వారా గాని తెలుస్తుంది. ఒక వ్యక్తి మీ వద్ద ధనాన్ని అప్పుగా అడగడం జరిగింది. ఇక మీరైతే కనుక ఆ వ్యక్తి యొక్క మనస్తత్వాన్ని బట్టి ఇవ్వడం శ్రేయస్కరం కాదని మీరు నిరాకరించారు. ఆ వ్యక్తికి మీకు తెలియకుండా మీ యొక్క భార్య సహాయం చేశారని మీకు అర్థమవుతుంది. మీరైతే కనుక అది మీ తోబుట్టువులు కావచ్చు, లేదా మీ తల్లి సమానురాలైనటువంటి వ్యక్తి కావచ్చు, లేదంటే మీ కుటుంబంలోని వ్యక్తి కావచ్చు. మీరైతే కనుక తెలిసి తెలియకుండా వద్దంటుంటే చేసిన ఈ పనికి మీ భార్య మీద మీకు అనుమానం కలుగుతుంది. మీరు ఆ విషయాన్ని నేరుగా అడగకుండా మూడో వ్యక్తి ద్వారా తెలుసుకుంటారు. ఇక ఇప్పుడైతే మీకు పట్టరానంత కోపం వస్తుంది. మీరు ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా మీకు వివాదం అనేది తలెత్తుతుంది. కానీ మీరైతే కనుక మనసు పెట్టి ఆలోచించి తాను సహాయంగా చేసినటువంటి పనిని మీరు మెచ్చుకోకపోయినా కానీ వివాదం గొడవలతో చెలరేగకుండా సమస్యని సద్దుమణిగిస్తే మీకు చక్కటి ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈ యొక్క రాశి వారికి సంబంధించి ప్రతి ఒక్క విషయాన్ని కూలంకుషంగా చర్చించడానికి కుటుంబ పెద్దలతోనూ తల్లిదండ్రితోనూ మాట్లాడడం ద్వారా చక్కటి ఫలితాలను పొందుకుంటారు. సమస్యలు అనేవి తీవ్రతరం కాకుండా ఉంటాయి. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఆర్థిక పరమైన విషయాల్లో ఏ విధమైన జాగ్రత్తలు పాటించాలో ఇద్దరు కూడా ఐకమత్యంతో మాట్లాడుకుంటే కనుక మీకు శుభ ఫలితాలు కలుగుతాయి. రాజకీయంగా ఉన్నవారికి ముఖ్యమైన పదవులు లభించే పరిస్థితి గోచరిస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్స్ దక్కుతాయి. వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే రెట్టింపు లాభాలను పొందుకుంటారు. ఈ యొక్క ధనుస్సు రాశి వారు చక్కటి శుభ ఫలితాలను రానున్న కాలంలో అందుకోబోతున్నారు. ఈ రాశి వారికి శివారాధన చక్కటి ఫలితాలను కలిగిస్తుంది. హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలను గోచరిస్తున్నాయి. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.